సార్ బలరాం గారు, సార్ రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా సాయం చేస్తామని చాలా క్లియర్ గా మోడీ గారు చెప్పారు. రాష్ట్రం చూపిస్తున్నటువంటి విజన్ 2047 కూడా మేము అన్ని విధాలు అందంగా ఉంటామని చెప్పినారు. ప్రతి ఒక్కటికి అంటే నేను అడమైందంటే ప్రతి ఒక్క పాయింట్ పర్టికులర్ గా ఫలాన్ని మీకు చేస్తున్నామని చెప్పే కన్నా రాష్ట్రం ఏ ప్రతిపాదించినా మేము అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పింది గొప్ప మాట. లేదు పలానా నీళ్లకు మాత్రం ఇస్తాం, పలానా ఉప్పు మాత్రం ఇస్తాం, మిగతా సంబంధం లేదు చెప్పడం గొప్ప మాట. నాకు అర్థం కాల. ఒకటి రెండో విషయం, ప్రత్యేక హోదా బాగానే ఉంది. నేను కూడా ఇండానికి నేను కూడా వాదించాను. ఇదే కృష్ణాంజలి తిరుపతిలో మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా వచ్చి గొడవ పడ్డా, ప్రత్యేక హోదా ఉద్యమాలు చేశా. చివరికి ఏమైంది? ప్రత్యేక హోదా అనేది ఈరోజు రాష్ట్రంలో దేశంలో ముగిసిన అధ్యాయంగా మార్చేసి వాళ్ళు మీకు దీనికి అనుగుణంగా ఏం కావాలో చెప్పండి ఇస్తామన్నారు. దాన్ని బుధనెత్తుకుని జగన్మోహన్ గారు 3,500 కిలోమీటర్లు తిరిగి ఒక ఛాన్స్ ఒకసారి గెలిచి ఆయన తగడ పెట్టాడు. కొన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? 2 రోజులుగా 10 ఏళ్ళుగా ఆ పార్లమెంట్లోనే ఉన్నారు కదా, ఏమయ్యా మీ చట్టం చేసాం అమలు చేస్తారు చేయరా, పెట్రోల్ పోసుకోండి, తప్పేముంది? మీరు అది ప్రత్యేక తెలంగాణ కోసం పోసుకోవాలి వాళ్ళు. మరి ఇంత రాష్ట్రాన్ని మేము అడక్కపోతే కూడా విభజించి 2 భాగాలుగా మీరు వేడుక చూసి మీరు తప్పుకొందామని చెప్తే కదా ఈ గెత్తి పట్టింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి. తల్లి కాంగ్రెస్ పిల్లి కాంగ్రెస్ ఎందుకు చీలిపోయింది? కాబట్టి నేను అనేది ఒకటే, ఎవరినో విమర్శించి కొట్టకాల్సి మహానేయుడు అనేది కరెక్ట్ కాదు. చేయగలిగితే సహాయం చేయండి, లేదంటే విమర్శించండి, సద్విమర్శన చేయండి. అంతేగాని వస్తున్న అభివృద్ధిని ఇప్పుడు కృష్ణ గారు చెప్పారు, అయ్యా ఇది అభివృద్ధి జరిగింది సంతోషం, ఇది నా విమర్శ, ఇది సర్దిద్దుకోండి. ఇప్పుడు పొగడతలు అనేది ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎవరినైనా పొగడతారు. పొగడత పన్నీర్ లాంటిది, చల్లితే తప్పేమైనా వాసన వస్తుంది. పొగడకూడదని రూల్ ఏం లేదు కదా. ఒకటి రెండో విషయం, అట్లా తాగలేదు కదా, తాగి చచ్చుకుంటారు. ఇంకో విషయం కూడా చెప్తారు, రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఒకసారికి వచ్చి ప్రకటించినప్పుడు థ్యాంక్స్ చెప్పడం తప్పు కాదు. ఆయన హిందీ భాష కాబట్టి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి కొంత భాష పరంగా చెప్పుండొచ్చు. దాన్ని చిరువులు బలువులు చేయాల్సిన అవసరం లేదు. 2 రాష్ట్రానికి ఏమొచ్చిందో నిర్ణయించండి. రాష్ట్రానికి రాలేదంటే కొట్లాడండి, దానికి సహకరించండి. అంతేగాని వచ్చిన దాంట్లో మేము తెచ్చాము, అప్పుడు మేము బల్క్ డ్రగ్ తీసుకొచ్చాము, మరి బల్క్ డ్రగ్ తీసుకొస్తే ప్రతి ఒక్క చట్టం చేస్తే ఎందుకు ఓడిపోయా? ఎందుకు ఓడిపోయారు? ఎందుకు అడ్రస్లు కదంతైనాయి? ఎందుకు జీరో పరిస్థితి చేశారు? మరి ప్రజలు ఆహ్వానించి ప్రత్యేక హోదా చట్టం చేయని కాంగ్రెస్ గెలిపించాలని వాళ్ళు అనుకోలే. ప్రత్యేక హోదా కోసం పోరాడి 25 మంది ఎంపీలేండి ఢిల్లీ మెడలు వస్తామని జగన్మోహన్ గారు ఏం చేశారు నాకు అర్థం కాల. 6 ఉత్సవగ్రహాలు ఎవరుకున్న వాళ్ళు ఏమైపోయారు అర్థం కాల. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ స్థానిక పార్టీలు, ఈరోజు తెలుగుదేశం పార్టీ 45 ఏళ్లుగా గొప్ప చరిత్ర కలిగిన పార్టీ. ఇట్లాంటి చరిత్ర కొట్టిన వాళ్ళు చాలా మంది చూశాను నేను. మొత్తం రాష్ట్రం విడిపోయినప్పుడు చిరుటాకు విడిపోయిన తెలుగుదేశం పార్టీ ఇంక లేదన్నారు. రామారావు చనిపోతే ఇంక లేదు తెలుగుదేశం పార్టీ అన్నారు. ఎన్ని డక్కా మొక్కలు తిని తెలుగుదేశం పార్టీ బతుకుందంటే కారణం కార్యకర్తలకు బలం. సో ఇవన్నీ ఉంటాయి, పోతాయి, లేదు కనబడదని చెప్పని కూడా చెప్పుకుంటాడు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంత అభిప్రాయం. అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ వాళ్ళ బాండింగ్ బాగుంది, వాళ్ళు సహకరిస్తామని చెప్తున్నారు. దాన్ని ఆహ్వానిద్దాం. ఈ రాష్ట్రానికి వాళ్ళు ఈయనేమన్నారు, ఆయన ఈయనేమన్నారు కావాల్సింది. మా రాష్ట్రానికి ఏమొచ్చింది అడగండి, ఫస్ట్ ఏం రాలేదు అడగండి, తప్పలేదు. వైజాగ్ జోను ఎస్ మంచిదే వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కూడా శ్రీనివాసమూర్తి తమిళనాడు స్టేట్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ముఖ్యమంత్రి శ్రీనివాసమూర్తి ప్రైవేట్ పనులు చేయము, శైలి విలీనం చేస్తాం, ఒకే రాష్ట్రంలో క్యాపిటల్ కౌన్స్ అలాట్ చేస్తామని కూడా చెప్పుకున్నారు. ఇంటర్నల్ గా చాలా స్టడీస్ ఉన్నాయి. అవన్నీ మాకు అధికారాలు బయట చెప్పేదానికి. ఇప్పుడే మోడీ గారు, బాబు గారు ఏం మాడుకున్నారు, ఎన్డీ గవర్నమెంట్ డిస్కస్ చేసిన పైన మాకు చాలా పవిత్రమైన ప్రణాళిక ఉంది. మేము దానికి అనుగుణంగా పోతాం. అందులో తప్పులుంటే చెప్పండి, తప్పు ఒప్పుకుంటాం. అంతేగాని అభివృద్ధి చేయకూడదు, మొత్తం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేయండి చెప్పే ఉద్దేశంతో మేము ప్రభుత్వాన్ని శ్రీనివాసరావు గారు మీరు ఒక సంచలన విషయం చెప్పిండ్రు. అంటే ఇప్పుడు సెయిల్లో విలీనం చేయడం ద్వారా ఇవాళ విశాఖ స్టీల్ ని కాపాడడానికి రెడీ ఉన్నారా? ఆ విషయం ఇప్పటిదాకా అధికారికంగా ఎక్కడైనా చెప్పే అవకాశం ఉంది. అదే విషయం ఇప్పుడు ప్రధానమంత్రి గారితోనో లేకపోతే అదే సభలో ముఖ్యమంత్రి గారితో చెప్పి ఉంటే ఇంకా అక్కడ ప్రజలంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవారేమోగా. సార్ ఇప్పుడు కేంద్ర మంత్రి చెప్పాడు, సరిపోద్ది కదా, మన ప్రధానమంత్రి కూడా చెప్పాలా? మా పవన్ కళ్యాణ్ చెప్పారు, ప్రత్యేక హోదా భాగంగా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరాది ఆంధ్రుల హక్కు అని చెప్పారు. బాబు గారు చెప్పారు, లోకేష్ అంటే మనిషికి చెప్తారు చెప్పడం నాకు అర్థం కాలేదు. ఒకటి ప్రైవేట్ పనులు చేసేస్తామని చెప్పాము, మేము లేదు కదా, ఆపేసాం కదా. విశాఖ ఉక్కు గురించి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. మీ అందరి సహకారంతో 1 ఇంచు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని బయటపడుతుంది, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటుంది. దాన్ని కాపాడుకునే బాధ్యత పూర్తిగా ఎన్డీఏ గవర్నమెంట్. దీంట్లో ఏ అనుమానాలు అక్కర్లేదు, మాకు కూడా ఏ అనుమానాలు కూడా లేవు. ప్రభుత్వం శ్రీనివాసరావు గారు ప్రైవేటు పరం కాదని అంటున్నారు, కానీ అది సెయిల్లో విలీనం చేయడం ద్వారా దాన్ని కాపాడుతామన్న పదము ఎక్కడా స్పష్టంగా రాలేదు. ఇంకొకటి ఏంటంటే దానికి గనులను కేటాయించాలి, వారికి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి,
అక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఇవి జరిగితేనే ఇవాళ అది మనుగడ సాధించే అవకాశం ఉంది. దాదాపు 30,000 కుటుంబాలు మనుగడ సాధించే అవకాశం ఉంది అక్కడ. ఎస్ మీరు చెప్పిన మాట నాకు తెలుసు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో నా బంధువులు ఉన్నారు, పనిచేస్తున్నారు. నాకు వాళ్ళ ఉద్యోగం పోవడం నాకు ఇష్టం లేదు. రెండు కొన్ని వందల మంది త్యాగ ఫలితం విశాఖ ఉక్కు. దాన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక కిటికీ కూడా ఎవరు నెత్తకపోని దానికోసం ఎంతగానో ఎదుర్తామని ఎంతగానో పోరాడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. ఇదే కూడా కట్టుబడి ఉంది. సెయిల్లో విలీనం చేస్తారా, క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తారా, పక్క రాష్ట్రంలో హెల్ప్ తీసుకుంటారా, ఏ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తారా? అప్పుడు రష్యన్ గవర్నమెంట్ మనకు టెక్నాలజీ ఇస్తేనే కదా మనం విశాఖ కట్టగలిగాం. కాబట్టి అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి సార్. అయితే యజమానాలు కనుక తొందరలో తెరబడతాయి. ఖచ్చితంగా విశాఖ ఆంధ్రుల హక్కే, అందులో ఏ అనుమానం అక్కర్లేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, దానికోసం ఏ అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మేము ఏదైతే చెప్పామో అది అమలు చేసి తీరుతాం.